అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో గ్రహాలు అనేది మన జీవితంలో స్థిరత్వాన్ని ఎలా ప్రసాదిస్తుంది అనే ఒక విషయం గురించి ప్రాక్టికల్‌గా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్థిరత్వము అంటే ఏంటి అనంటే, మన జీవితంలో సెటిల్మెంట్ అనేది ఎప్పుడు అందిస్తుంది? ఏ స్టేజెస్ ఆఫ్ లైఫ్‌లో మనం సెటిల్ అవుతాము? ఈ సెటిల్మెంట్‌కి కావాల్సినటువంటి పారామీటర్స్ ఏంటి? అలాగే ఈ ప్లానెటరీ కాంబినేషన్స్ అనేది మనకు వచ్చే సెటిల్మెంట్‌ని ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే నేను చెప్పేదేంటంటే గ్రహ స్థితి బట్టి ఒక మనిషి జీవితంలో సెటిల్మెంట్ ఎలా ఏర్పడుతుందనేసి. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్రహ స్థితితో పాటు మనకు అప్రోప్రియేట్ దశ పీరియడ్ అనేది రావాలి. దశ ఇస్ ద కీ ఫ్యాక్టర్. సో, దశలు అనేది నేనిక్కడ మేజర్‌గా కన్సిడర్ చేయట్లేదు. జనరలైజ్డ్ వే ఆఫ్ ప్రిడిక్షన్‌లో ఒక మనిషి జాతకంలో గ్రహాల యొక్క స్థితిని బట్టి వాళ్ళ లైఫ్‌లో అప్రోప్రియేట్ సెటిల్మెంట్ అనేది ఏ ఏజెస్ ఆఫ్ లైఫ్‌లో వస్తుందనేది ఒక జనరలైజ్డ్ ప్రిడిక్షన్ ద్వారా మనం తెలుసుకుందాము. సో, ఇక్కడ సెటిల్మెంటు అంటే ఏంటి అనంటే ఒక మనిషి జీవితంలో 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్ అని ఐ మీన్ 3 స్టేజెస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అనేది నెసెసరీ ఇక్కడ. ఏంటి? ఒకటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. తర్వాత ఒక మంచి జాబ్ అయినా సరే, లేదా మంచి ఉద్యోగం, లేదా మంచి వ్యాపారం. అంటే కెరియర్ అనేది సెట్ చేసుకోవాలి. ఆఫ్టర్ కెరియర్ సంపాదన. అంటే ఫినాన్షియల్ అప్‌లిఫ్ట్‌మెంట్ అయినా సరే, లేదా ఫినాన్షియల్ సెక్యూరిటీ అయినా సరే, ఈ 3 పారామీటర్స్ కలిసి మనకు సెటిల్మెంట్‌కి దారితీస్తుంది. సో, ఒక మంచి డిగ్రీ, ఒక డిగ్రీతో పాటు ఒక సెక్యూర్డ్ జాబ్, ఆ సెక్యూర్డ్ జాబ్‌తో పాటు ఒక సెక్యూర్డ్ ఇన్‌కమ్ అనేది సెట్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎ గుడ్ సెటిల్మెంట్ ఇన్ జనరలైజ్డ్ వే. సో, ఈ సెటిల్మెంట్ అనే విషయం గురించి ఎందుకు ఇంత ఇంపార్టెంట్‌గా చెప్పుకోవాలి అనంటే, మెజారిటీ ఆఫ్ ద లైఫ్స్‌లో మనకు సెటిల్మెంట్ ఈస్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్యామిలీ లైఫ్. అంటే ఎంతోమందికి జాతకంలో ఇప్పుడు మ్యారేజ్ కాంబినేషన్స్ తొందరగా పెళ్ళవ్వాలి, తొందరగా పిల్లల్ని కనాలి, కుటుంబం అనేది సాఫీగా జరగాలి అని ఉంటే కూడా బికాస్ ఆఫ్ డిలేడ్ సెటిల్మెంట్ వాళ్ళు తీసుకునే విల్‌ఫుల్ డెసిషన్స్ అనేది వాళ్ళ మ్యారేజెస్‌ని డిలే చేయడం గానీ, లేదా వాళ్ళకు రావాల్సినటువంటి ఫ్యామిలీ లైఫ్‌ని ఎఫెక్ట్ చేయడం గానీ, అంటే వాళ్ళకు కుటుంబం అనేది ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో రావాల్సినటువంటి కాంబినేషన్స్ ఉన్నా కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ డెసిషన్స్ దే విల్ డిలే దోస్ థింగ్స్ విల్‌ఫుల్లీ. అంటే వాళ్ళొచ్చేసి వాళ్ళంతట వాళ్ళే నాకు ఉద్యోగం దొరికేంత వరకు, ఫినాన్షియల్ సెక్యూరిటీ వచ్చేంత వరకు పెళ్లి చేసుకోను. లేదా నేను ఇల్లు కట్టేంత వరకు పెళ్లి చేసుకోను. లేదా నేను ల్యాండ్ కొనుక్కునేంత వరకు పెళ్లి చేసుకోను. సర్టెన్ గోల్స్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకొని అంటిల్ అన్‌లెస్ దే రీచ్ దేర్ గోల్ వాళ్ళు ఆ డెసిషన్ అనేది తీసుకోరు. సో, ఇక్కడ ఎందుకు అనే మనం గనక చూసుకుంటే, ఈ సెటిల్మెంట్ అనేది కొన్ని కొన్ని జాతకాల్లో గ్రహాల యొక్క స్థితిని బట్టి తొందరగా అవ్వడం గానీ, లేదా లేట్‌గా అవ్వడం గానీ, లేదా అప్రోప్రియేట్ టైంలో జరగడం గానీ మనకు తెలిసొస్తుందండి. ఇది ఎలా తెలుసుకోవచ్చు అనంటే, సెటిల్మెంట్‌కి కావాల్సినటువంటి మెయిన్ యాస్పెక్ట్ వచ్చేసి లగ్నాధిపతి లగ్నం. మనమందరం ఏమనుకుంటామనంటే, సో, కెరియర్ కాబట్టి ఫస్ట్ 10థ్ హౌస్ బలంగా ఉండాలి. విద్యాభ్యాసానికి మనం చూసేదేంటి? ప్రైమరీ ఎడ్యుకేషన్‌కి 4,000 గమనిస్తాము. సెకండరీ ఎడ్యుకేషన్‌కి 9,000 గమనిస్తాము. కెరియర్ కోసం 10,000 చూస్తాం. లేదా ఉద్యోగం కోసం 6థ్ హౌస్‌ని చూస్తాము. ఇన్‌కమ్ కోసం సెకండ్ అండ్ 11థ్ హౌస్‌ని చూస్తాం. అన్నీ మంచిదే. కానీ వీటన్నిటిని మనకు ఫిజికల్ ప్లేన్‌లో అందిచ్చేది, అంటే భౌతికంగా మనకు చేతికి ఇచ్చేది ఏది అనంటే లగ్నం అనేది. ఎనీ యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్ మనకు ఫిజికల్ ప్లేన్‌లో కరెక్ట్‌గా జరగాలి, అప్రోప్రియేట్‌గా జరగాలి అనంటే దానికి లగ్నం యొక్క కోఆర్డినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ నెసెసరీగా ఉండాలి. సో, ఫస్టు ఇక్కడ సెటిల్మెంట్ అనేది కొన్ని జీవితాల్లో ఎలా జరుగుతుంది అనంటే, అప్రోప్రియేట్‌గా వాళ్ళు చదువుకుంటారు. అంటే కరెక్ట్‌గా ఒక 22 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకుంటారు. ఇంజినీరింగ్ అనుకోండి. సపోజ్ ఎంబీబీఎస్ అంటే ఒక 25 లేదా 26 ఇయర్స్ వరకు చదువుకుంటారు. చదువుకున్న తర్వాత వాళ్ళకి ఇమ్మీడియేట్ వితిన్ ఒక 6, 7 మంత్స్ లోపే జాబ్ అనేది వచ్చేస్తుందనుకోండి. కొంతమందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే దొరికిపోతుంది జాబ్. అంటే 6 మంత్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ ఫైనల్ ఇయర్‌లో ఉండేటప్పుడే వాళ్ళకు జాబ్ అనేది లభిస్తుంది. ఆఫ్టర్ జాబ్ వాళ్ళకొచ్చేసి ఇన్‌కమ్ కూడా ఇమ్మీడియేట్‌గా జనరేట్ అయిపోతుంది. అంటే కాలేజు, ఎడ్యుకేషను, జాబు, ఇన్‌కమ్ అనేది కంటిన్యూయస్‌గా అప్రోప్రియేట్ టైమ్‌లో జరగడాన్నొచ్చేసి ఏంటంటే అప్రోప్రియేట్ సెటిల్మెంట్ అనుకోండి. కరెక్ట్ వే ఆఫ్ సెటిల్మెంట్ అది.
కొన్ని జీవితాల్లో ఎలా జరుగుతుంది అనంటే డిలేడ్ సెటిల్‌మెంట్ ఉంటుంది. అంటే ఒకటి చదువులో మనకు ఏమైనా బ్యాక్‌లాగ్స్ వచ్చి లేదా చదువు బ్రేకప్ అయిపోయి, ఆ చదువు కరెక్ట్‌గా చదువుకునేటందుకు మనం ఎక్స్‌ట్రా టైం తీసుకోవడం. అంటే ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని, మళ్ళీ అదే డిగ్రీ పూర్తి చేసుకోవడంలో మనకేం జరుగుతుందనంటే, మనం కాంపెన్సేట్ చేయాల్సొస్తుంది. ఇంకొక ఎక్స్‌ట్రా 2 ఇయర్స్‌ని. సో, ఈ 2 ఇయర్స్ అనేది మనకు లైఫ్‌లో డిలే అవుతుంది ఎడ్యుకేషన్‌లో. ఇలా డిలే అయ్యి కొంచెం సెటిల్ అయ్యేది లేట్ అవ్వచ్చు. లేదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కరెక్ట్ టైంలో పూర్తి చేసుకోవాల్సొచ్చినా కూడా, జాబ్ దొరకడం అనేది చాలా లేట్ అయిపోతుంది. అంటే సపోజ్ ఒక 22 ఇయర్స్‌కి మనకు ఎడ్యుకేషన్ కరెక్ట్‌గా పూర్తి చేసుకుంటే కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనూ జాబ్ రాదు. మన పర్సనల్ జాబ్ ట్రయల్స్‌లోనూ జాబ్ దొరకకపోవడం, కెరియర్ సెట్ అవ్వడం అనేది కొంచెం లేట్ అవ్వడం. దీనివల్ల కూడా సెటిల్‌మెంట్ లేట్ అవుతుంది. కొన్ని సార్లు ఇలా కూడా జరగొచ్చు. అంటే ఎడ్యుకేషన్ కరెక్ట్‌గా సాఫీగా సాగిపోతుంది. జాబ్ కూడా వస్తుంది. జాబ్ వస్తుంది కానీ కరెక్ట్‌గా ఒక 3 ఇయర్స్ చేసేసి ఎప్పుడైతే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్‌కి మూవ్ ఆన్ అవుదాం అనుకుంటారో కరెక్ట్‌గా అదే టైంలో మనకు జాబ్ అనేది లాస్ అవ్వడం. అంటే 22 ఇయర్స్‌కి ఒకరికి డిగ్రీ కంప్లీట్ అవుతుందనుకోండి. డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 25 ఇయర్స్ వరకు వాళ్ళు జాబ్‌లో ఉంటారు. కరెక్ట్‌గా ఇంకొక 26 లేదా 27కు పెళ్లి చేసుకుంటామనే టైంలో వాళ్ళకు జాబ్ అనేది వెళ్ళిపోతుంది. సో, అగైన్ దే హావ్ టు లుక్ ఫర్ జాబ్. ఆ జాబ్ ట్రయల్స్ చేసేదాని కోసం ఇంకొక 2, 3 ఇయర్స్ టైం తీసుకొని వాళ్ళకు డిలేడ్ మ్యారేజ్ అయిపోతుంది. అంటే ఎవ్రీథింగ్ విల్ పాయింట్ టువర్డ్స్ దేర్ ఫ్యామిలీ లైఫ్. సో, సెటిల్‌మెంట్ అనేది జాబ్ లాస్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది డిలేడ్ సెటిల్‌మెంట్ కింద మనం భావించొచ్చు. ఇంకొక వే ఆఫ్ సెటిల్‌మెంట్ ఏంటనంటే అర్లీ సెటిల్‌మెంట్. ఇది ఎలా ఉంటుంది అనంటే ఎడ్యుకేషన్ చదవడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే కొన్ని జీవితాల్లో ఎలా జరుగుతుందంటే టీనేజ్‌లోనే వాళ్ళు సంపాదించడం మొదలుపెట్టేస్తారు. అంటే కూర్చొని చదివి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పూర్తి చేసుకొని డిగ్రీ తీసుకునేంత ఓపిక అనేది వాళ్ళకుండదు. ఆహ్, కాలేజ్ ఎడ్యుకేషన్ మధ్యలోనే డిస్రప్ట్ అయిపోయి అంటే ఎడ్యుకేషన్‌ని పక్కన పెట్టేసి మరీ వాళ్ళు బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వడం గానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీ బిజినెసెస్‌ని టేక్ ఓవర్ చేసుకోవడం గానీ, లేదా వాళ్ళకి ఏదో ఒక క్రియేటివ్ ఐడియాస్ వచ్చి, ఆపర్చునిటీస్ వచ్చి దాన్ని యుటిలైజ్ చేసుకోవడం గానీ, తొందరగా సెటిల్ అయిపోతారు వాళ్ళు. అంటే ఇట్ విల్ డిస్రప్ట్ వన్స్ ఎడ్యుకేషన్ అండ్ దే విల్ సెటిల్. అంటే ఒక 25, 26 ఇయర్స్‌కి సెటిల్ అవ్వాల్సినటువంటి ఒక వ్యక్తి 18 ఇయర్స్, 16 ఇయర్స్‌లకే సెటిల్ అయిపోతారు. అంటే ధన సంపాదన అనేది వాళ్ళకు టీనేజ్ నుంచే మొదలైపోతుంది. సో, ఇదొచ్చేసి అర్లీ సెటిల్‌మెంట్. సో, ఈ అర్లీ సెటిల్‌మెంట్‌కి లేట్ సెటిల్‌మెంట్‌కి అలాగే అప్రాప్రియేట్ సెటిల్‌మెంట్‌కి మనకు దారితీసే కారకత్వాలు ఏంటి అనంటే, ఫస్ట్ మనం చూడాల్సిందొచ్చేసి లగ్నాధిపతిని చూడాలండి. ఎప్పుడైనా సరే. ఆఫ్‌కోర్స్ కెరియర్ అనేది ఒకరికి మంచిగా ఉండాలి అనంటే 10థ్ లార్డ్ యొక్క కండిషన్, అలాగే 10థ్ హౌస్‌లో ఉన్నటువంటి గ్రహాల యొక్క కండిషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంటు. ఆ తర్వాత ఇన్‌కమ్ జనరేషన్. మనకు సంపాదన కరెక్ట్‌గా రావాలి. ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఉండాలి అనంటే సెకండ్ హౌస్ ఫర్ సేవింగ్స్ అండ్ వెల్త్ అక్యుములేషన్ యాస్ వెల్ యాస్ 11థ్ హౌస్ ఫర్ ఇన్‌కమ్ జనరేషన్ సంపాదన కోసం. ఆ తర్వాత మనకున్నటువంటి జాబ్ సెక్యూరిటీ బలంగా ఉండాలి. చేసేటటువంటి కెరియర్‌లో మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అనంటే సిక్స్త్ హౌస్ అనేది బలంగా ఉండాలి. సో, ఈ 5 హౌసెస్ అనేది మనకు మేజర్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో, అలాంటప్పుడు మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిందొచ్చేసి సెటిల్‌మెంట్‌కి దారి తీసేది 10థ్ హౌసు, సిక్స్త్ హౌసు సెకండ్, 11థ్ హౌసో కాదండి. ఎంతోమంది జాతకాల్లో ఏంటంటే 10థ్ లార్డ్ బలంగా ఉన్నా కూడా వాళ్ళకు సెటిల్‌మెంట్ చాలా లేట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ 10థ్ లార్డ్ ఉండి అదే గ్రహ దశ వాళ్ళకు గనక ఒక సపోజ్ 18 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, మిథున లగ్నం తీసుకుందాం మనం. మిథున లగ్నానికి 10థ్ లార్డ్ గురువు. ఆయన మీన రాశిలో ఉన్నారనుకోండి. 10థ్ లార్డ్ 10థ్ హౌస్‌లోనే ఉన్నారు. సో, ఇప్పుడు ఆయనకు కరెక్ట్‌గా ఒక 18 ఇయర్స్‌కి గురుదశ వస్తుందనుకోండి. సెటిల్ అవ్వడం మినిమమ్ ఆయనకు ఒక 26 ఇయర్స్ అయిపోతుంది. అంటే ఇంకొక 8 ఇయర్స్ ఆయన టైం తీసుకుంటారు. ఎస్పెషల్లీ ఆ 10థ్‌లో ఉన్నటువంటి గ్రహ దశ జరిగేటప్పుడు. ఎస్పెషల్లీ ఆయన ఏమన్నా జాబ్ చేయాలనుకుంటే. ఇదే ఆయన సొంతంగా బిజినెస్ చేసుకోవాలనుకుంటే లేకపోతే స్వయం ప్రవృత్తిలాగా ఏమైనా చేసుకోవాలనుకుంటే గురువు ఆయనకు మంచిగా అందిస్తారు. అందులో ఎటువంటి ఇష్యూ ఉండదు. కానీ జాబ్‌కి వెళ్ళాలి, ఒకరి కింద పని చేయాలనేటప్పుడు ఏంటంటే 10థ్ లార్డ్ మీకు ఒకరి కింద పని చేయడానికి అవకాశాలనేది కొంచెం తగ్గిస్తాడు మీకు. సో, ఇన్ కాన్సిక్వెన్సెస్ రిలేటెడ్ టు దట్ మనకు జాబ్‌లో ఫ్లక్చుయేషన్స్ అనేది తీసుకొస్తారు. సో, చాలామంది జాతకాల్లో మనం చూసేటప్పుడు ఏంటంటే
10థ్ లార్డ్ 10థ్ హౌస్‌లో ఉన్నా కూడా వాళ్ళు సెటిల్ అవ్వడం అనేది కొంచెం లేట్ అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది అనంటే 10థ్ లార్డ్ వచ్చేసి మనకు చేసేటటువంటి జాబు, ఆ జాబ్ నేచరు, అలాగే దానివల్ల వచ్చే రెప్యుటేషన్‌ని సూచిస్తుంది గానీ హౌ క్విక్ ఆ జాబ్ వస్తుందనేది కాదండి. ఓకేనా? దాన్ని నిర్ణయించేది ఎవరు అనంటే లగ్నాధిపతి నిర్ణయిస్తారు. సో, లగ్నాధిపతి ఎవరికైతే ఆహ్, ఉపచయ స్థానాల్లో ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నా సరే, లేదా 3, 6, 10, 11 ఈ 4 స్థానాల్లో ఉంటారో వాళ్ళొచ్చేసి ఏంటంటే, చాలా అర్లీ సెటిల్‌మెంట్ వైపు దారితీస్తుంది. అంటే తొందరగా సెటిల్ అయ్యే విధంగా చూసుకుంటారాయన. సిమిలర్‌లీ లగ్నాధిపతి ఎవరికైతే కేంద్రాల్లో ఉంటారో లైక్ 1, 4, 7, 10 అలా ఉంటారో, అప్పుడు వాళ్ళకు అప్రాప్రియేట్ సెటిల్‌మెంట్ అనుకోండి. అంటే టైమ్ పీరియడ్‌లో జరిగే సెటిల్‌మెంట్. ఒక రకంగా కరెక్ట్‌గా కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని కరెక్ట్‌గా అదే టైంలో ఇంటర్వ్యూస్ లేదా క్యాంపస్‌లో సెలెక్ట్ అవ్వడము, జాబ్ రావడము, సెటిల్ అవ్వడంలా జరుగుతుంది. త్రికోణాలలో ఉన్నట్టయితే అది ఎలాగైనా జరగొచ్చు. దట్ విల్ డిపెండ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ 10థ్ లార్డ్. లగ్నాధిపతి పంచమంలో గాని, భాగ్యంలో గాని ఉండి, అప్పుడు 10థ్ లార్డ్ గనక బలంగా ఉంటే అప్రాప్రియేట్ సెటిల్‌మెంట్‌ని ఇస్తారు. సపోజ్ లగ్నాధిపతి మనకు త్రికోణాలలో ఉండి 10థ్ లార్డ్ బలహీనంగా ఉన్నారనుకోండి, అప్పుడు మనకు సెటిల్‌మెంట్ కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిమిలర్‌లీ లగ్నాధిపతి వచ్చేసి దుస్థానాల్లో ఉండేటప్పుడు ఏంటంటే మనకు ఆ సెటిల్‌మెంట్ వచ్చేసి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ లేట్ అవ్వడం అనేది ఏంటనంటే నేను చెప్పేది కొంచెం వాళ్ళకు లైఫ్‌లో క్లారిటీ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ సెటిల్ అవ్వరని కాదు. కానీ దుస్థానాల్లో గనక లగ్నాధిపతి ఉండి అక్కడ బలంగా ఉన్నారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుల లగ్నం తీసుకుందాం. తుల లగ్నానికొచ్చేసి శుక్రుడు ఆహ్, లగ్నాధిపతి అవుతారు. ఆయన 6థ్ హౌస్‌లో మీకు కూర్చోబెడతారు. సో, అప్పుడు లగ్నాధిపతి అక్కడ ఉచ్చంలో ఉన్నారు కాబట్టి ఈ రూల్ వాళ్ళకు వర్తించదు. ఆఫ్‌కోర్స్ 6థ్ హౌస్ ఉపచయ స్థానం అవుతుందనుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ధనుర్లగ్నం తీసుకుందాం మనం. ధనుర్లగ్నానికొచ్చేసి ఆహ్, గురువు అష్టమ స్థానంలో ఉచ్చబడతాడు. సో, గురువు అష్టమంలో ఉన్నారు కాబట్టి సెటిల్‌మెంట్ లేట్ అవుతుందంటే అలా కాదు. అష్టమంలో ఉన్నా కూడా ఆయన ఉచ్చ క్షేత్రంలో ఉంటే మనకు సెటిల్‌మెంట్ తొందరగా లభిస్తుంది. సో, 10థ్ లార్డ్ గనక మనకు బలంగా ఉండి లగ్నాధిపతి వచ్చేసి మనకు నిర్ణయిస్తాడు. డి డిపెండింగ్ ఆన్ హిస్ ప్లేస్‌మెంట్. ఇది జనరలైజ్డ్‌గా చెప్తున్నానండి. ఆఫ్‌కోర్స్ దశ అనేది మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ. సపోజ్ మీకు లగ్నాధిపతి దుస్థానాల్లో ఉండి 10థ్ లార్డ్ వీక్‌గా ఉన్నా కూడా, మంచి దశ ఏదైనా మీకు లైఫ్‌లో సపోర్ట్ చేసే దశ ఏదైనా వచ్చిందనుకోండి, దెన్ ఆల్సో యూ మే సెటిల్ ఈవెన్ ఎర్లియర్. ఓకేనా? ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరించుకుందాము. సో, మీరు గనక ఈ జాతకాన్ని చూసుకున్నట్టయితే ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన జన్మించిందొచ్చేసి తులా లగ్నంలో జన్మించారు. వృశ్చిక లగ్నంలో జన్మించారు. మీరు గనక జాతకాన్ని గమనిస్తే లగ్నంలో శనీశ్వరుడు, బుధుడు ఉన్నారు. తృతీయంలో గురువు ఉన్నారు. షష్టమంలో రాహు ఉన్నారు. భాగ్యంలో చంద్రుడున్నారు. లాభంలో కుజుడు, వ్యయంలో శుక్రుడు, కేతువు, సూర్యుడు ఉన్నారండి. ఓకేనా? సో, ఇందాక నేను చెప్పినట్టు 10థ్ లార్డ్ యొక్క కండిషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సెటిల్ అవ్వాలి. ఒక కెరియర్ అనేది వాళ్ళకు సెట్ అవ్వాలి అనంటే. సో, ఇప్పుడేంటంటే మనం జాతకాలను చూసేటప్పుడు 10థ్ లార్డ్ గనక మనకు దుస్థానాల్లో ఎస్పెషల్లీ 8థ్ హౌస్‌లోనో, 6థ్ హౌస్‌లోనో, 12థ్ హౌస్‌లోనో ఉంటే అది చెడు అని చెప్తాం. ఈ జాతకాన్ని గమనించండి. ఇక్కడ ఈయనకు 10థ్ లార్డ్ అయినటువంటి శుక్రుడు దశమాధిపతి. సో, కర్మాధిపతి అయినటువంటి సూర్యుడు కర్మాధిపతి. ఆయన మీకు శుక్రుడితో పాటు కలిసి వ్యయస్థానంలో ఉన్నారు. శత్రుక్షేత్రంలో ఉన్నారు. నీచ క్షేత్రంలో ఉన్నారు. దుస్థానంలో ఉన్నారు. సో, 10థ్ లార్డ్ అనే ఆయన ఇక్కడ అఫెక్ట్ అయిపోయారు. నంబర్ 1. నంబర్ 2 ఇక్కడ సెటిల్‌మెంట్‌కి మనం తీసుకోవాల్సినటువంటి మెయిన్ యాస్పెక్ట్ గురించి చూసుకుంటే లగ్నాధిపతిని మనం తీసుకోవాలండి. లగ్నాధిపతి చూడండి ఇక్కడ ఎక్కడున్నారంటే ఉపచయ స్థానమైనటువంటి 11వ ఇంట్లో ఉన్నారు. ఓకేనా? ఇందాక నేను చెప్పినట్టు ఉపచయ స్థానంలో గనక లగ్నాధిపతి ఉంటే వాళ్ళకు సెటిల్‌మెంట్ అనేది కొంచెం తొందరగా తీసుకొస్తారాయన. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దశ. సో, ఇక్కడ ఏంటి అనంటే లగ్నాధిపతి మీకు 11వ ఇంట్లో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారని గనక చూసుకుంటే మీరు బుధుడి రాశిలో ఉన్నారు. బుధుడు ఎక్కడ ఉన్నారో చూడండి. బుధుడు లగ్నంలో కుజుడి రాశిలో ఉన్నారు. సో, బుధుడు కుజుడి రాశిలో, కుజుడు బుధుడి రాశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన పరివర్తన యోగం అనేది జరుగుతుంది. ఇది చాలా పెక్యులర్ పరివర్తన యోగం అండి. ఇది మీరు 2 రకాలుగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకటి
లగ్నాధిపతి, లాభాధిపతి పరివర్తన చెందడంగా తీసుకోవచ్చు. లేదు షష్టమాధిపతి, అష్టమాధిపతి పరివర్తన చెందడం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు లగ్నాధిపతి, లాభాధిపతి గనక పరివర్తన చెందితే దాన్ని మనం మహాభాగ్యయోగం కింద పరిగణించాలి. లేదు షష్టమాధిపతి, అష్టమాధిపతి గనక పరివర్తన చెందితే దానికి మనం విపరీత రాజయోగం కింద పరిగణించాలి. సో, ఎలా తీసుకున్నా కూడా ఇది 2 రాజయోగాలకి దారితీస్తుంది చూడండి. అంటే ఈయనకు ఇప్పుడు ఎలా జరుగుతుందనంటే కుజుడు లాభంలో ఉన్నట్టుగాను వ్యవహరిస్తాడు. కుజుడు లగ్నంలో ఉన్నట్టుగాను వ్యవహరిస్తాడు. కుజుడు కూడా మీకు ఎక్కడ ఉన్నారు? ఆయన భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడి నక్షత్రంలో హస్తాలో ఉన్నారాయన. సో, అంటే ఇక్కడ నేను చెప్పేది లగ్నాధిపతి బలపడుతున్నారు. సో, ఇప్పుడు ఈయనకు సెటిల్‌మెంట్ తొందరగా అయ్యిందనంటే ఈయన జన్మించిందొచ్చేసి 1985లో జన్మించారండి. సో, ఈయన జన్మించిందొచ్చేసి ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో. సో, కరెక్ట్‌గా బుధ దశలో జన్మించారాయన. బ్యాలెన్స్ వచ్చేసి ఆయనకు 9 ఇయర్స్ బ్యాలెన్స్ ఉంది పుట్టేటప్పుడు బుధ దశ. బుధుడైన తర్వాత కేతువు జరిగిందాయనకు. సో, కేతు దశ అయ్యేటప్పటికి ఆయనకు ఏజ్ వచ్చేసి 16 సంవత్సరాలు. ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత ఆయనకు శుక్రదశ జరుగుతుంది. సో, 16 ఇయర్స్ నుంచి శుక్రదశ 20 ఇయర్స్ మనం గనక యాడ్ చేసుకుంటే ఆ మనిషికి 36 ఇయర్స్ వచ్చేంత వరకు శుక్రదశ జరిగింది. ఈ శుక్రదశ ఆయనకు మంచిదా? చెడ్డదా? అని గనక మనం చూసుకుంటే శుక్రదశ ఆయనకు ఎక్సలెంట్‌గా జరిగింది. అమోఘంగా జరిగింది. ఎందుకు జరిగింది అని గనక మనం తీసుకుంటే ఎప్పుడైనా సరే దుస్థానాధిపతి యొక్క దశ అనేది మనకు చెడు చేయాలనేమి రూల్ లేదండి. ఎందుకు అనంటే దుస్థానాధిపతి యొక్క రూల్ ఏంటంటే చెడు చేయాలని కాదు. ఆయన సిగ్నిఫై చేసేటటువంటి విషయాలు మనకు లైఫ్‌లో నెగెటివ్ యాస్పెక్ట్స్‌ని సూచిస్తారు గానీ, ఆయన ఇచ్చే రిజల్ట్స్ నెగెటివ్‌గా ఉండాలని మనకు రూల్ లేదు. ఇక్కడ శుక్రుడు మనకు 12వ ఇంట్లో ఉన్నా కూడా ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు. ఆయన ఎవరి నక్షత్రంలో ఉన్నారు? చిత్తా నక్షత్రంలో ఉన్నారు. అది కుజుడి నక్షత్రం అవుతుంది. కుజుడు కూడా మీకు పరివర్తన యోగంలో స్వక్షేత్ర పడతాడు కాబట్టి శుక్రుడికి అక్కడ స్వక్షేత్ర బలము, స్వనక్షత్ర బలం కూడా దొరికేస్తుంది. ఆ రకంగా 12వ ఇల్లు కూడా మనకు శుక్రుడికి రాజయోగ కారక స్థానం అవుతుంది. అంటే 12వ ఇంట్లో మనకు యోగిచ్చే ఏకైక గ్రహం ఏదంటే శుక్రుడే. ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ యాస్పెక్ట్స్ చెప్తున్నాను. వేరే ఏ గ్రహమైనా సరే మనకు వ్యయంలో ఉండేటప్పుడు స్పిరిచువల్ యాస్పెక్ట్స్‌ని లేకపోతే ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్ళే విధంగా చూసుకుంటుంది. డిటాచ్‌మెంట్ ఇచ్చే విధంగా చూసుకుంటుంది. కానీ శుక్రుడు ఏం చేస్తాడంటే రివర్స్‌లో మనకు మెటీరియల్ యాస్పెక్ట్స్‌ని, భౌతిక సుఖాలను ఇవ్వడానికి ట్రై చేస్తారు. డెస్పైట్ ఆఫ్ హిస్ ప్లేస్‌మెంట్ ఇన్ 12థ్ హౌస్. ఆ రకంగా శుక్రుడు అక్కడ బలంగా ఉన్నారు. శుక్ర దశలో ఆయనకేం జరుగుతుంది అనంటే ఈయన కాలేజ్‌కి జాయిన్ అయ్యారు. ఎప్పుడు కేతు దశలో జాయిన్ అయ్యారు కాలేజ్‌కి. కరెక్ట్‌గా 2 ఇయర్స్ చదివి డిస్కంటిన్యూ అయిపోతున్నారాయన. 2001లో ఆయనకు శుక్ర దశ స్టార్ట్ అయింది. 2002లోనే ఆయన కాలేజ్ వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు అనంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ యొక్క స్పేర్ పార్ట్ బిజినెస్ చూసుకోవడానికి పార్ట్నర్‌షిప్ కోసం ఆయన వదిలేస్తున్నారు. సో, ఇక్కడేంటంటే ఆయన ఒక 6 ఇయర్స్ స్పేర్ పార్ట్ బిజినెస్ చేశారు. అంటే 2002 నుంచి 2008 వరకు వాళ్ళు స్పేర్ పార్ట్ బిజినెస్ చేశారాయన. ఆదాయం అనేది ఆయనకు బీభత్సంగా దొరికింది. ఎందుకు అని గనక మనం తీసుకుంటే ఇక్కడ ద్వితీయాధిపతి అయినటువంటి గురువు ఎక్కడున్నారో చూడండి. తృతీయ స్థానంలో ఉన్నారు. నీచ క్షేత్రంలో ఉన్నారు. నీచ క్షేత్రంలో ఉన్నా కూడా ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి శనీశ్వరుడు ఆయన్ని చూడడం వల్ల ఆయనకు నీచభంగం జరుగుతుంది. సో, సెకండ్ లార్డ్ నీచభంగంలో ఉన్నారు. లాభాధిపతి అయినటువంటి బుధుడు చూడండి ఎక్కడున్నారు? లగ్నంలో ఉన్నారు. అంటే పరివర్తన యోగంలో లగ్నాధిపతితో పాటు లాభస్థానానికి బుధుడు వెళ్ళి ఉచ్చబడినట్టు అవుతుందక్కడ. సో, ద్వితీయాధిపతి, లాభాధిపతి బలంగా ఉండడం వల్ల ఇన్‌కమ్ జనరేషన్ అనేది ఆయనకు తొందరగా లభించేస్తుంది. ఏ ఏజ్ 18 ఇయర్స్ నుంచి ఆయన ఇన్‌కమ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నారు. ఇలా ఒక 6 ఇయర్స్ ఆయన స్పేర్ బిజినెస్ చేసుకొని 2009లో ఆయన సొంతంగా కార్ గ్యారేజ్ ఓపెన్ చేసుకున్నారు. ఆయనది. అంటే ఆయన ఒంటరిగా కాదు పార్ట్నర్‌షిప్ పెట్టుకొని ఆయన కార్ గ్యారేజ్ ఓపెన్ చేసుకున్నారు 2009లో. అప్పటికి ఆయన ఏజ్ ఎంత? 2009 అనంటే 25 ఇయర్స్‌కి ఆయన సొంతంగా ఒక కార్ గ్యారేజ్ ఓపెన్ చేసుకున్నారు. 25 సంవత్సరాలకే ఒక కార్ గ్యారేజ్ ఓపెన్ చేసుకునే అంత స్తోమతని, శక్తిని, సామర్థ్యాన్ని ఆయనకు శుక్రుడు అందిస్తున్నారు. శుక్ర దశలో. ఎందుకు అని గనక తీసుకుంటే మనకు శుక్రుడు కర్మాధిపతితో పాటు కలిసే ఉన్నారు. కర్మాధిపతి అయినటువంటి సూర్యుడు అక్కడ నీచంగా ఉన్నారని మనం భావించకూడదు. ఎందుకు అనంటే సూర్యుడు అక్కడ నీచబడ్డా కూడా సూర్యుడితో పాటు ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఉన్నారు కాబట్టి సూర్యుడికి అక్కడ నీచభంగ రాజయోగం జరుగుతుంది. 1. 2 ఈ సూర్యకేతువుల కలయిక మనకు ఏమి చెడు చేయదా అని గనక తీసుకుంటే సూర్యుడు ఆల్రెడీ కేతువుని దాటి వెళ్ళిపోయారండి. అంటే
కేతు మనకు 15 డిగ్రీస్‌లో ఉన్నారు. సూర్యుడు 19 డిగ్రీస్‌లో ఉన్నారు. అంటే కేతువు మనకు కన్య వైపు మూవ్ అవుతారు. సూర్యుడేంటో వృశ్చికం వైపు మూవ్ అవుతారు. సో, కేతువుకి, సూర్యుడికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనేది మనకు పెరుగుతూ వెళ్తుంది. అంటే కేతు మీకు 15 డిగ్రీస్, 14 డిగ్రీస్, 13 డిగ్రీస్ అలా ట్రావెల్ అవుతారు. సూర్యుడు మనకు 19 డిగ్రీస్, 20 డిగ్రీస్, 21 డిగ్రీస్ ఇలా ట్రావెల్ అవుతారు. సో, ఫార్వర్డ్ మోషన్‌లో సూర్యుడు ఉంటారు. బ్యాక్వర్డ్ మోషన్‌లో రెట్రోగ్రేడ్ మోషన్‌లో కేతు ఉంటారు కాబట్టి, వన్స్ మీకు ఆ సూర్యుడు గనక కేతువు యొక్క పాయింట్‌ని క్రాస్ చేసుకొని వచ్చేసాడనుకోండి, ఇది ఎవరి జాతకమైనా సరే, గ్రహణ దోషం అనేది వాళ్ళకు ఏజ్ అయ్యే కొద్దీ రిలీవ్ అవుతూ వెళ్తుందండి. ఆ రకంగా ఈయనకు ఆ గ్రహణ దోషం యొక్క ఎఫెక్ట్ అనేది రాలేదు. ఇన్‌ఫాక్ట్ ఒక పార్ట్నర్‌షిప్ కింద ఓనర్‌గా ఉన్నారాయన. అంటే ఒకరి కింద పని చేయడం కంటే, ఆయన సొంతంగా నలుగురికి పనిచ్చే స్థాయికి వెళ్లారు. అది ఏ ఏజ్‌లో 25 ఇయర్స్‌లో. అంటే వాళ్ళకు బ్యాక్‌గ్రౌండ్ ఉందనుకోండి. మెకానిక్స్ అందరూ తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. బట్ సొంతంగా అయితే కాదు. ఓకేనా. బట్ ఈయన వితౌట్ ఎనీ ఫ్యామిలీ బ్యాకప్ ఆయనకు 25 ఏళ్ల లోపే కెరియర్ సెటిల్‌మెంటు. 18 ఇయర్స్ నుంచి ఇన్‌కమ్ జనరేషన్. ఇక్కడ అన్నీ రివర్స్ జరుగుతుంది. చదువు వదిలేసారాయన. డిస్కంటిన్యూ చేసేసారు. పని సెట్ చేసుకోవడం కంటే ముందు ఇన్‌కమ్ జనరేషన్ స్టార్ట్ చేసేసారు. డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయనకంటూ ఒక పనిని సెట్ చేసుకున్నారు. అంటే స్పేర్ బిజినెస్ చేస్తే అది పని కాదా అనంటే, అది పనే అండి. బట్ అది టెంపరరీ ఆయనకు. అది ఆయన పని నేను చెప్పుకోలేరు. ఆయనకై ఆయన చేసుకున్నటువంటి పని ఏదైనా ఉందంటే, ఆయన గ్యారేజ్ ఓపెన్ చేసుకోవడం. సో, మనకేంటంటే జనరల్‌గా జాతకాలు చూసేటప్పుడు 12 ఇంట్లో ఒక గ్రహం ఉండి, ఆ గ్రహ దశ జరిగేటప్పుడు చెడు చేసేస్తుందని మనం భావిస్తాం కదా! సో, ఇక్కడ అలా జరిగిందా అంటే, అలా ఏం జరగలేదు. ఆయనకు 12 ఇంట్లో ఉన్నటువంటి శుక్రదశ, అది శుక్రదశ అంటే తెలుసు కదా మనకు 20 ఇయర్స్ లాంగెస్ట్ పీరియడ్ ఇన్ వన్స్ లైఫ్. ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద లైఫ్ అనేది మనకు శుక్రదశలోనే జరిగిపోతుంది. అలాంటి శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నా కూడా ఆయనకు రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారు. ఒకటి. ఇంకొకటేంటి అనంటే ఇప్పుడు ఇంత మంచిగా సెటిల్ అయ్యారు కదా ఆయన. ఇన్‌కమ్ జనరేషన్ వచ్చింది ఆయనకు. తొందరగా గ్యారేజ్ ఓపెన్ చేశారు. ఒక ఫర్మ్‌కి ఓనర్‌గా ఉన్నారు. ఆ గ్యారేజ్ ఓనర్‌గా ఉన్నారు పార్ట్నర్‌షిప్‌లో ఉండి. ఇంత జరిగినా కూడా ఆయనకు పెళ్లి తొందరగా అయిందని గనక చూసుకుంటే, పెళ్లయింది ఆయనకు 2015లో మ్యారేజ్ అవుతుంది. అంటే 30 ఇయర్స్ అనుకోండి ఆయనకు. అంటే 18 ఏళ్ళకే సంపాదిస్తూ ఉన్నారు. ఆయన సొంతంగా గ్యారేజ్ ఓపెన్ చేసుకున్నారు. డబ్బులు మంచిగా వస్తూ ఉన్నాయి. సెటిల్ అయిపోయారు. ఈ సెటిల్‌మెంట్ అయినా కూడా పెళ్లి ఆయనకు లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది అని గనక తీసుకుంటే, మీకు సెవెంత్ లార్డ్ ఎప్పుడైనా బలపడితే పెళ్లి కొంచెం లేట్ అవుతుందండి. ఇక్కడ సెవెంత్ లార్డ్ శుక్రుడు స్వక్షేత్రంలోనే ఉన్నారు 12 ఇంట్లో. ఒకటి. అది వ్యయస్థానంలో ఉండడం వల్ల లేట్ అవుతుందని కాదు. సప్తమాధిపతి బలపడితేనే కొంచెం లేట్‌గా అవుతుంది పెళ్లి. ఒకటి. ఆ సప్తమ స్థానం మీద మీకు త్రికోణాధిపతి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటే కూడా లేట్ అవుతుంది. అంటే మీకు ఈ సప్తమ స్థానాన్ని పంచమాధిపతి అయినటువంటి గురువు చూస్తున్నారు చూడండి. సో, పంచమాధిపతి యొక్క దృష్టి మీకు సప్తమం మీద పడుతూ ఉంది కాబట్టి పెళ్లి కొంచెం లేట్ అయిందాయనకు. అంటే జనరల్‌గా ఏంటి సెటిల్‌మెంట్ గనక తొందరగా అయిపోతే అందరూ పెళ్లి చేసుకుంటారు తొందరగా. ఇక్కడ నేను చెప్పేదేంటంటే సెటిల్‌మెంట్ తొందరగా అయినా కూడా పెళ్లి లేట్ అవుతుంది. ఓకేనా? బట్ నేను చెప్పినటువంటి యాస్పెక్ట్స్‌ని జనరలైజ్డ్ యాస్పెక్ట్స్ అండి. ఇక్కడ ఈయనకి ఈ దశ జరిగింది కాబట్టి ఓకే. ఓకేనా? లేకపోతే కూడా సెటిల్ అయ్యుండేవారు. బట్ ఈ రేంజ్‌లో వెళ్ళుండేవారు కాదు. 25 ఏళ్లకే ఆయనకు ఓనర్‌షిప్ దొరకడము, 18 ఏళ్లకే ఇన్‌కమ్ జనరేషన్ స్టార్ట్ అవ్వడము, ఇలా జరిగుండేది కాదు. ఇంకొంచెం లేట్ అయ్యుండేది. ఒక 24 ఇయర్స్‌లో ఆయనకు డిగ్రీ కంప్లీట్ చేసుకొని, ఒక 28 ఇయర్స్‌కి ఆయన సెటిల్ అయ్యుండేవారు. ఓకేనా? సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కూడా కామెంట్ చేయండి. మీ జాతకంలో కూడా ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే మీకెప్పుడు జాబొచ్చింది? మీకెప్పుడు మ్యారేజ్ జరిగింది? లేదా జాబొచ్చి ఇంకా మ్యారేజ్ అవ్వలేదా? లేకపోతే మ్యారేజ్ చేసుకుని తర్వాత జాబ్ ఏమైనా లాస్ అయ్యిందా? సో, ఇలాంటి కండిషన్స్ కాంబినేషన్స్ ఉంటుంది కదా! అది మీ జీవితంలో దేనివల్ల జరిగింది అనే దాన్ని కూడా మీరు ఎలా భావిస్తున్నారు? మీ యొక్క ఒపీనియన్స్‌ను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతారు. అది వాళ్ళ యొక్క జీవితాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కావాల్సిన అవగాహనని పెంచిన వాళ్ళవుతారు. సో, మీ యొక్క ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.